ఫారెన్‌కి మీ పిల్లల్ని పంపించకండి ఎంబీబీఎస్ కోసం. జెన్యూన్‌గా చెప్తున్నా రివ్యూ. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటది, ఇలా ఉంటదని ఏం చెప్పరండి. ప్లీజ్ దయచేసి ఎటు వెళ్ళాలో అర్థం గాక చేయకండి. ఇప్పుడు మేము జాబ్‌లెస్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. ప్లీజ్ ఎవ్వరు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ ఏ వీడియో. ఇది ఒక మా పెయిన్. ప్లీజ్ ఎవ్రీవన్ ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. లాంగ్ అయినా పర్వాలేదు. ప్లీజ్ ఉండి చూసి హలో గైస్, వెల్కమ్ టు పివిఆర్ డైలీ డోస్. హే పెద్దగా రావాలి కదా వాయిస్. సో ఈ రోజు ఏంటి అనేది ఆర్పి రివీల్ చేస్తాడు. మైక్ ఈజ్ యువర్స్. నా ఎగ్జామ్ రాసిన నిన్ననే, డాక్టర్ ఎగ్జామ్. దాని గురించి రిజల్ట్ ఏమో చెప్తుంది. సో మ్యాటర్ ఏంటంటే, డాక్టర్స్ ఫారెన్ లో ఎవరైతే చదువుకొని వచ్చారో వాళ్ళు ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కావాలి ఎవ్రీ ఫారెనర్ డాక్టర్ చదివిన వాళ్ళకి. ఎంబీబీఎస్ అక్కడ ఫినిష్ చేసుకొని వస్తే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి మ్యాండేటరీ అన్నమాట. సో వీళ్ళు మొన్ననే June 28 రోజు ఎగ్జామ్ రాసినారు. సో దాని రిజల్ట్, దాని పేపర్ ఎట్లుంది ఏంటి అనేది, సో ఆ స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ ని రాసినారు కదా, వాళ్ళ ఎగ్జామ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎట్లా రాసినావు, ఏంది, ఏమనిపించింది నీకు ఎగ్జామ్, సో రిజల్ట్ ఏమవుతుంది అనుకుంటున్నావు, సో పేపర్ ఎట్లా వచ్చింది, అండ్ దానికి ఎంత పే చేసినావు, ఫెసిలిటీస్ ఎట్లాంటివి ఉన్నాయి అక్కడ, అండ్ నీ సెంటర్ ఎక్కడ పడింది. షూర్. హాయ్, ఫస్ట్ థింగ్ అయితే సో నేను ఫారెన్ గ్రాడ్యుయేట్ ని. June 28, 2026 ఎల్బీ నగర్ లో పడింది నా సెంటర్. టీసీఎస్ ఐఆన్ డిజిటల్ లో రాశాను. పేపర్ అయితే చాలా హార్డ్ గా వచ్చింది. ఎంత హార్డ్ గా వచ్చిందంటే నీట్ పీజీ వాళ్ళకి కూడా అంత హార్డ్ గా రాకపోవచ్చు. ఎప్పుడు కూడా హిస్టరీలోనే ఇలాంటి ఎఫ్ఎంజీ పేపర్ ఉండకపోవచ్చు, ఫ్యూచర్ లో కూడా రాకపోవచ్చు. 20+ వీడియో క్వశ్చన్స్, 1 వీడియోకి 1 minute. ఆ వీడియో చూడడానికే 2-3 minutes పడుతుంది. టైం వేస్ట్ అవుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటారా దాన్ని. మేము 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ఎన్నో డ్రీమ్స్ తో ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని నీట్ పీజీ కంప్లీట్ చేసుకొని ఒక మంచి డాక్టర్ అవ్వాలని చెప్పి ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చిన మాకు ఏమి ఇస్తుంది? మాకు ఎఫ్ఎంజీ ఏమి ఇవ్వట్లేదు. చాలా రిచ్, చాలా డబ్బులు ఉన్నాయి ఫారెన్ వెళ్లే వాళ్ళకి. అక్కడికి వెళ్ళి టైం పాస్ చేసి చదువుకుంటున్నారు. డబ్బులు కట్టేయగానే డిగ్రీ వచ్చేస్తది. అలా ఏమి ఉండదండి. అక్కడ కూడా చదవాలి, అక్కడ కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, అప్పుడే డిప్లొమా ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎంతో మంది స్టూడెంట్స్ చదవలేక, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోలేక ఎక్స్పెల్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎఫ్ఎంజీ ఎంత హార్డ్ గా ఇస్తున్నారో మరి నీట్ పీజీ వాళ్ళకు కూడా అంత హార్డ్ గా ఇవ్వండి. ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? ఇండియన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ అనేది పెట్టండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ అవుతారా లేదో చూద్దాం. మీరు ఎట్లాంటి పేపర్ ఇచ్చారు అండ్ మాకు ఒక ఫెసిలిటీస్ లేదు. మేము పే చేసే అమౌంట్ కి మాకు అసలు ఏం న్యాయం చేయట్లేదు. ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇండియాలో జాబ్ చేయకూడదు, ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ లేదు కదా. సో మనం జాబ్ చేయటం తప్పు యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్. దీని గురించి ఎందుకు ఎవరు రేస్ చేయట్లేదు? సరే, మీరు మా ఎగ్జామ్ కంప్లీట్ చేయనీయకుండా హార్డ్ గా ఇస్తున్నారు పేపర్, అండ్ కీ అనేది మాకు ఉండదు. మా ఎగ్జామ్ కి కీ అనేది ఉండదు, ఎందుకంటే ఎవరు క్వశ్చన్ చేయరు కదా. సింపుల్ గా 6 months కి ఒకసారి ఎగ్జామ్ వస్తుంది, అప్లికేషన్ చేస్తాం, రాస్తాం, ఫెయిల్ అవుతాం, రాస్తాం, ఫెయిల్ అవుతాం, ఇదే ఉంటది. ఎవరు వెళ్ళి క్వశ్చన్ చేయరు కదా, ఎక్కడ క్వశ్చన్ చేయాలో కూడా తెలియదు. సో అందుకే వాళ్ళకి వస్తున్నాయి మనీ, సో సంపాదించుకుంటున్నారు అన్నట్టు ఉంది సిచ్యువేషన్. ఇంకొకటి, ఇక్కడ ఇండియాలో చాలా హాస్పిటల్స్ లో, యాక్చువల్గా రీసెంట్ గా నేను కొన్ని హాస్పిటల్స్ కి ఇంటర్వ్యూకి వెళ్ళిన మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. నేను వెళ్ళిన చాలా హాస్పిటల్స్ లో అడిగేది వాళ్ళు ఎఫ్ఎంజీ కంప్లీట్ అయిందా లేదా, రూల్ ప్రకారం వాళ్ళు అడిగారు. సో మనకి లేదు. నీకు ఎంత నాలెడ్జ్ అన్నా ఉండని, యు ఆర్ రిజెక్టెడ్. సింప్లీ యు ఆర్ రిజెక్టెడ్ ఇన్ ద జాబ్. ఎందుకనంటే నీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి. సేమ్ హాస్పిటల్స్ లో ఫార్మ్ డి వాళ్ళు ఉంటారండి, యాజ్ ఎ డ్యూటీ డాక్టర్ గా ఒక పేషెంట్ ని ఎమర్జెన్సీ వార్డ్ లో రియల్ టైమ్ గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అంట. ఇంకొకటి బిఏఎంఎస్ వాళ్ళు ఉంటారు డ్యూటీ డాక్టర్స్ గా అండి, నాట్ యాజ్ ఎ ఫార్మసిస్ట్. డ్యూటీ డాక్టర్స్ గా, ద ట్యాగ్ ఈస్ డ్యూటీ డాక్టర్స్. వాళ్ళకి ఈక్వల్ ఎంబీబీఎస్ క్యాండిడేట్ గా ఎలా ఇస్తున్నారు జాబ్స్? ఎంత డిఎంహెచ్ఓ రైడింగ్స్ అవుతున్నా కూడా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు హాస్పిటల్స్ చెక్ చేస్తలేరు? హాస్పిటల్స్ లో ఎంబీబీఎస్ క్యాండిడేట్ ఫారెన్ గ్రాడ్యుయేట్ వితౌట్ రిజిస్ట్రేషన్ చేస్తే తప్పండి, అందుకని చెప్పి మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. జాబ్ ఇవ్వరు, ఎఫ్ఎంజీ కంప్లీట్ చేయనివ్వరు,
మరి ఏం చేయాలి? జీవితాంతం ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవ్వుకుంటూ ఉండాలి, ఎగ్జామ్ రాస్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, అంతే. ఇంకేం లేదా? ఫ్యామిలీ అనేది రన్ చేసుకోవాలి కదా. మనకి ఎవరో ఎన్బిఏ వాళ్ళైతే తీసుకొచ్చి మనీ ఇవ్వరు కదా. ఎందుకు గవర్నమెంట్ రేస్ చేయట్లేదు? మమ్మల్ని ఎందుకు జాబ్స్ లో తీసుకోవట్లేదు? మమ్మల్ని జాబ్ లో తీసుకోవాలి. మా ఓటు మీరు తీసుకుంటున్నప్పుడు మేము ఓట్లు వేస్తున్నాం గవర్నమెంట్ కి. ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ కి వేస్తున్నప్పుడు మా కన్సర్న్స్ చూడండి. మా లాంటి ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ లో చాలా మంది మంచి డాక్టర్స్ ఉన్నారు, డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు. మేము పాస్ అవ్వట్లేదు కదా అని మాకు నాలెడ్జ్ లేదనుకోకండి. ఫీడింగ్ క్యాథెటర్ ఇన్సర్షన్ రాకుండా, ఆర్టీ ట్యూబ్ ఇన్సర్షన్ రాకుండా, బేసిక్ డాక్యుమెంటేషన్స్ కూడా రాకుండా ఉన్న క్యాండిడేట్స్ ని నేను చూసానండి. రీసెంట్ గా కొన్ని మంత్స్ బ్యాక్ నేను చేశాను డ్యూటీస్. ఆ మూమెంట్ లో నేను అబ్జర్వ్ చేసింది, నేను యాజ్ ఏ ఫారెన్ గ్రాడ్యుయేట్ గా నాకున్న నాలెడ్జ్ కి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. జస్ట్ ఇండియన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, మనకి లేదు. దట్స్ ఇట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళకి బిహెచ్ఎంఎస్ బిఎంఎస్ ఇస్తున్న డ్యూటీ హాస్పిటల్స్ వాళ్ళు అసలు మీరు చేస్తుంది కరెక్టేనా? మేము ఎంబీబీఎస్ కదా చేసింది, జస్ట్ రిజిస్ట్రేషన్ లేదు అంతే. మాకు మ్యాండేటరీ అయితే దెన్ వై గవర్నమెంట్ ఈస్ సెండింగ్ ద స్టూడెంట్స్ టు ఫారెన్? ఎంబసీ ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు. ఏదైనా సరే ఇండియాలోనే చేసుకోవాలంటే మేము ఏదో ఒకటి చేస్తాం కదా. పేరెంట్స్ ఏదో ఒకటి ఆలోచిస్తారు. ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మేము ఎంబీబీఎస్ కి ఇక్కడ పే చేసుకోలేనప్పుడు ఆల్టర్నేట్ గా వేరే థింగ్ చేసి చదువుకుంటారు కదా. మీరు మా కెరియర్ ని డిస్ట్రాయ్ చేశారు. నెక్స్ట్ థింగ్, ఈ ఎఫ్ఎంజీ అనే జైల్లో ఉంచి మమ్మల్ని దీన్ని బయటికి రానియకుండా ఆడుకుంటున్నారు. లిటరల్లీ మీరు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. మాకు ఇండియాలో వాల్యూ అనేది తీసేస్తున్నారు. రిమెంబర్ వీఆర్ ఆల్సో ఇండియన్స్. ప్లీజ్ రిమెంబర్ దట్. మేమేం ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగి రాలేదండి. మా పేరెంట్స్ కూడా ఇండియన్సే, మేము ఇండియన్సే. ఈ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ గా ఇస్తున్నారు. మా కోసం కీ వదలండి. పేపర్ రెడీ చేస్తున్న వాళ్ళకైనా తెలుసా అండి ఆన్సర్స్? అసలు ఏది కరెక్టో ఏది రాంగో? ఎందుకు మా మీద అండి అంత గ్రడ్జ్ మీకు? మేము ఎంత ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం తెలుసా? ఎమోషనల్ గా మేము ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నాము అని చెప్పి మేము ఎంత ఎమోషనల్ అవుతున్నామో మీకు తెలుసా? ఫైనాన్షియల్ గా మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో తెలుసా? ఇవేం తెలియదు కదా మీకు. జస్ట్ ఫారెన్ లో చదువుకొని వచ్చిర్రంటే వాళ్ళు చాలా రిచ్. అలా ఉండదండి. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ లోన్ ఎవరు కడతారు? ఎన్బిఏ వాళ్ళు కడతారా? కోచింగ్ సెంటర్స్ లో చెప్పే ఒక్క క్వశ్చన్ కూడా మాకు ఎగ్జామ్ లో వస్తలేదు. 50, 60, 70,000 పెట్టి మేము కోచింగ్ తీసుకొని ఏం యూజ్ ఉందండి? నేను కోచింగ్ సెంటర్ వాళ్ళని తప్పనట్లేదు, వాళ్ళు మా మంచికే మా క్లాసెస్ చెప్తున్నారు. మరి దాంట్లోంచి రాకపోతే వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. ఒక ఎన్బిఏ పర్సన్ ని ఆలోచించాలి. ఏం చేస్తున్నాం? ఎంత మంది స్టూడెంట్స్ లైఫ్ మీరు స్పాయిల్ చేస్తున్నారు తెలుసా? 20% పాస్ పర్సెంటేజ్. కొన్ని లాక్స్ లో రాస్తున్నాం ఎఫ్ఎంజీ స్టూడెంట్స్. ఇందులో ఎంతో మంది డాక్టర్స్ చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. ఎంతో మంది గుడ్ డాక్టర్స్ ని మీరు ఇండియాకి సర్వ్ చేయనీయకుండా ఆపేస్తున్నారు. జెన్యూన్ గా చెప్తున్నారు రివ్యూ. ఎవ్వరు కూడా ఫారెన్ కి మీ పిల్లల్ని పంపించకండి ఎంబీబీఎస్ కోసం. వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటది, ఇలా ఉంటది అని ఏం చెప్పరండి. ప్లీజ్ దయచేసి తిన్నా తినకపోయినా ఇండియాలోనే చదివించుకోండి. ఏ సీట్ వచ్చినా కూడా చదివించుకోండి. బట్ ఫారెన్ మాత్రం పంపించకండి. పంపించి మాలాగా ఎటు వెళ్ళాలో అర్థం కాక చేయకండి. ఇప్పుడు మేము జాబ్లెస్ లైఫ్ లో ఒక సక్సెస్ఫుల్ లేని పర్సన్స్. మేము మా స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఎంత ఎమోషనల్ అయిపోతున్నాం, ఎంత డ్రైన్ అయిపోతున్నామో మాకు తెలుసు. స్టిల్ మేము గివ్ అప్ ఇవ్వకుండా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం. బట్ మా మీద ఎవరికి కన్సర్న్ లేదండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీరందరూ షేర్ చేయండి. మా కోసం మీరందరూ కూడా ఫైట్ చేయండి. ఎందుకంటే నేను వన్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్ మా పేరెంట్స్కి. ఐఎమ్ మ్యారీడ్ నౌ లక్కీగా. బట్ స్టిల్ ఐఎమ్ జాబ్లెస్. స్టిల్ ఐఎమ్ అన్ అన్సక్సెస్ఫుల్ ఉమెన్ బికాస్ ఐఎమ్ ఏ ఫారెన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఇది ఒక ఫారెన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి అర్థమవుతుంది ఈ పెయిన్. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదండి. చూసే జనాలు ఈమె పాస్ అయితలేదు, వీళ్ళకి జాబ్ రాదు, చాలా కామెంట్స్ చేస్తారండి. పడేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్. ప్లీజ్ ప్రతి ఒక్కరు మా ఎఫ్ఎంజీ దానికోసం ఫైట్ చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. నా ద్వారా వెళ్తుందా, ఎవరి ద్వారా వెళ్తుందా అనేది కాదండి. ప్లీజ్ ఈ 2 స్టేట్ సీఎంస్ కి తెలియాలండి. వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చి మనం కూడా ప్రాక్టికల్ గా జాబ్ చేసుకోవచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలండి. అప్పుడు దాకా మనం ఫైట్ చేద్దాం. ఓకే, మనకి జాబ్ లేదు, మనం జాబ్ ఇవ్వరు. బట్ 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెడతారు, 7,000 అయితే కట్టాలి.
ఎక్కడి నుంచి వస్తాయండి? చెట్లకు పైసలు కాస్తలేవు గదా! ప్లీజ్. ఇది ఒక ఎఫ్ఎంజీ పెయిన్. ఎఫ్ఎంజీ పర్సన్ పడే పెయిన్. నేను నా గొంతెత్తి మీ ముందుకొచ్చి నేను చెప్తున్నాను నా పెయిన్. ఇలా ఎంతోమంది చెప్పుకోలేని వాళ్ళున్నారు. దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీలో ఎవరైనా ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ చూస్తున్నట్టయితే 2 మెయిన్ స్టేట్స్‌లో ప్లీజ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి మన పెయిన్‌ని గవర్నమెంట్‌కి తెలిసేలాగా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఉండి స్కిప్ చేయకుండా చూసారు. నా వీడియో చూసి ఎవరికైనా ఇంకా చేయాలనిపిస్తే చెయ్యండి. ఎగ్జామ్ కోసం మనమే ఫైట్ చేయాలి. మనం గొంతు లేపనంత వరకు వీళ్ళు మనల్ని తొక్కేస్తూనే ఉంటారు. మనం గొంతు లేపి ఫైట్ చేసినప్పుడు మాత్రమే మనకి న్యాయం జరుగుతది. ప్లీజ్ నాతో పాటు మీరందరూ కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ గూడా నాకు తెలిసి మేబీ నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. మీలో గూడా చాలా మంది యూట్యూబ్ చేస్తుండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుండొచ్చు. మన ఆశీష్ సార్ గూడా నెక్స్ట్ లెర్నింగ్ సెంటర్ ఆశీష్ సార్ గూడా ఎంతోమంది మన కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. మనందరం గూడా సార్‌తో పాటు మనం ఫైట్ చేద్దాం. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అండ్ థ్యాంక్ యూ. బై బై.